హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కూడా మనం ఒక కొత్త రెసిపీ తెలుసుకుందాం అన్నమాట. దీంట్లో ఇవాళ అరటికాయ తాలింపు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరియు మనము కూరలో పౌడర్ అంటే తాలింపుల్లోకి యూజ్ చేసే పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ ఒక్క తాలింపు పొడి కానీ ఉంటే మనము అన్నిట్లో తాలింపులన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ముందుగా మీరు అరటికాయని 2 ముక్కలుగా చేసుకొని కొసలో మొదల్లో రెండిట్లో కట్ చేసేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. మనం ఈ అరటికాయలన్నీ చల్లారిపోయిన తర్వాత మనము పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. తర్వాత వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చాలామందికి అరటికాయ తాలింపుని చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తారండి. ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇంకా ఏంటంటే తాలింపు కొందరు ఉడకపెట్టకుండా కూడా చేస్తారు, కానీ మా ఇంట్లో మేము ఉడకపెట్టి చేస్తామన్నమాట. ఉడకపెట్టి చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఇంచుమించు మనం 5 మినిట్స్లో ఉడకపెట్టామంటే తాలింపు అనేది ఈజీగా అయిపోతుంది. ఇంకా తాలింపు పొడి నేను చెప్పాను కదండి, అది కొబ్బరి పొడి అంటారు. ఆ కొబ్బరి పొడి కానీ మనం ఇంట్లో కానీ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనము తాలింపులు అనేది చకచక ఒక 5 మినిట్స్లో అనేది చేసేసుకోవచ్చు. దాని రెసిపీ కూడా నేను దీంట్లో ఇవాళ చెప్తానన్నట్లు. ఇంకా మనం ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం కొద్దిగా ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా బాండీ పెట్టేసుకొని మనము 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల చెన్నాదాలు వేసుకోవాలన్నమాట. పచ్చిశనగపప్పుని ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీరు శనగపప్పు కానీ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత మనము బాగా ఫ్రై చేయాలి. వీటిల్ని ఏంటంటే శనగపప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట, లేకుంటే అది గట్టిగా ఉంటుంది. కాబట్టి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకుని కూడా మనం వేసుకోవాలి. మనం కూరల్లో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అంతేకాని సువాసన కోసం కాకుండా ఆ కరివేపాకుని కూడా మనం తినేయాలి. ఎప్పుడైతే శనగపప్పు, కరివేపాకు అన్నీ ఫ్రై అయ్యాయో మనం ఆనియన్స్ అంటే ఎర్రగడ్డల్ని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. దీంట్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఎర్రగడ్డలు అనేది కొద్దిగా మెత్తపడతాయన్నట్లు. అందుకోసం ముందుగా కొద్దిగా ఫ్రై చేసి తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైతే ఎర్రగడ్డలన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయని మనం అనుకుంటామో అప్పుడు మనము ఈ ఉడకబెట్టిన అరటికాయ ఉంటుంది కదండి, దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనము తాలింపులోకి పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మనము 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఇంకా మిరప్పొడి ఒక 2 టేబుల్ స్పూన్లేనండి. ఒక చిన్న సైజు తెల్లగడ్డ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. వీటిలన్నిటినీ మనము మిక్సీ చేసుకోవాలన్నట్లు, పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునే ముందర మనము 1 టీ స్పూను జీలకర్ర అనేది వేసుకోవాలి. ఇది జస్ట్ టేస్ట్కే అండి. ఇంకా ఏంటంటే ఈ పొడి కానీ ఉన్నట్లయితే మనకి తాలింపు మొత్తం వేగించిన తర్వాత ఇది 1.5 స్పూన్ కానీ వేసేస్తే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పౌడర్ అనేది ధనియా ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కొబ్బరి కూడా ఉండడం వల్ల మనం దీన్ని కానీ స్టోర్ చేసుకుంటే ఈజీగా మన తాలింపులన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మన అరటికాయ తాలింపు అంతా కూడా వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని 1.5 టీ స్పూన్ దాకా మనం ఇందాక వేసుకున్న కొబ్బరి పొడి కానీ ధనియా పొడి కానీ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది దాన్ని బాగా సెగ చేయాలి. అప్పుడు మనం వేసుకున్న పౌడర్ కూడా అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇంకా టేస్ట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. మీరు కొద్ది రోజులు, ఇది ఒక వారం 15 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా ఏంటంటే మీరు కావాలనుకుంటే దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి, కానీ సాల్ట్ వేసుకుంటే మళ్ళీ కూరల్లోకి తక్కువ సాల్ట్ వేసుకోవాలి. కాబట్టి మేము కొద్దిగా సాల్ట్ అనేది వేయకుండానే వేసుకుంటాం అన్నట్లు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటికాయ తాలింపు ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ తాలింపులో పొడి ఉంటే 5 మినిట్స్లో అనేది మీకు ఏ తాలింపులైనా కానీ రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.